భారీగా వరద నీరు వస్తుండటంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. రాత్రికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి స్థాయికి వరద నీటి మట్టం చేరుకునేలా ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 7,50,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది. 10 లక్షల క్యూసెక్లకు ప్రవాహం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామంటున్న ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీఏ శ్రీనివాస్తో మా ఉమ్మడి తూర్పుగోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరింత సమాచారం అందిస్తారు. గోదావరి పరవళ్లు దొక్కుతుంది. గంట గంటకి కూడా నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎగువ భద్రాచలంలో చూసినట్లయితే 40 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. ఈ రోజు సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా భద్రాచలంలో ఉంది. అంటే 43 అడుగులకి చేరుకున్నట్లయితే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో ముంపు మండలాల్లో చాలా ఆందోళనలో గిరిజనులంతా ఉన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలకి అక్కడ రాకపోకలు దిగిపోయిన పరిస్థితి ఉంది. మనం దిగువను చూస్తున్నాం. ఎగువ నుంచి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్లోని 175 గేట్లని పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం అయితే 6,50,000 క్యూసెక్ల నీరు వరకు కూడా దిగువకి విడుదలవుతుంది. సాయంత్రానికి ఇది 9 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే స్థాయి కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఈ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే రాత్రి ఇక్కడ బోటు చిక్కడిపోయిందో దాన్ని తీసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే అది క్రేన్ వచ్చి తీస్తే తప్ప బయటికి రాదని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఆ క్రేన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకి ఎక్కడికక్కడే వరి పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. దాదాపు 60,000 ఎకరాల్లో నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే కొవ్వూరు, నిడదోలు, గోపాలపురం ఈ నియోజకవర్గాల్లో చూసినట్లయితే దాదాపుగా అది ఎర్రకాలువ అలాగే కొవ్వాడ దీంతో గండ్లు పడడంతో మొత్తం అంతా కూడా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోదావరికి వరద ప్రభావం ఎట్లా ఉంది, ఈ 2 రోజుల్లో కురిసే వర్షాలకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో మనతో మాట్లాడడానికి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మనం వరద ప్రభావం చూడొచ్చు, ఎంతవరకు పెరుగుతుంది, పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు అన్ని చోట్ల కూడా పర్యవేక్షణ చేస్తున్నారు, ఏటుకొట్లు కూడా చూస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? సార్, ఇప్పుడు మనకి భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో కురిసిన నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకి సార్ మనకి అక్కడ భద్రాచలం ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనకి 40 ఫీటుకి అక్కడ రీచ్ అయింది సార్ భద్రాచలం దగ్గర. అది ఈరోజు సాయంత్రానికి 5-6 గంటలకి మనకి 43 ఫీట్ వచ్చే అవకాశం అయితే అక్కడ ఉన్నది సార్. పైన ఫ్లోని బట్టి 43 ఫీట్ భద్రాచలం వస్తే అక్కడ ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేస్తారు సార్. దానికి అనుగుణంగా మనకి కిందని కూడా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా ఉన్న 175 గేట్స్ కూడా అన్నీ కూడా క్లియర్ కండిషన్లో పెట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టుగా కిందకి అంతా కూడా డెలివరీ చేయడం జరుగుతున్నది సార్. ఇప్పుడు ఈ 2:30-3 గంటల టైంలో మనకి ఇక్కడ దాదాపుగా 7.5 లక్షలు క్యూసెక్లు కిందకి మనం డెలివరీ అవుతున్నారు సార్. ఇక్కడ నుంచి ఇది మనకి 10 లక్షలకి చేరుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ వార్నింగ్ వచ్చే ఇది ఉన్నా సార్, డిక్లేర్ చేస్తాం సార్. ఆ పరిస్థితి అయితే ఈరోజు నైట్కి కానీ రేపు ఎర్లీ అవర్స్లో కానీ మనకు 10 లక్షలు రీచ్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడైతే ఈ ఉన్న పరిస్థితిలో మనకు కనిపిస్తున్నది సార్. అంటే ఇప్పుడు దీనివల్ల మొదటి ప్రమాద హెచ్చరిక వస్తే కింద ఉన్న వశిష్ట, వైనితే, గౌతమి నదుల మధ్య లంక గ్రామాల పరిస్థితి ఏంటి? మీరు ఏమాత్రం అప్రమత్తం చేస్తున్నారు సార్? ఈ ఫస్ట్ వార్నింగ్ 10 lakhsకి వచ్చినప్పుడు సార్ ఈ కింద అమలాపురం సైడ్ అయితేనేమి, ఇటు మన వశిష్ట గోదావరి సిద్ధాంతం వైపు అయితేనేమి, లంక గ్రామాల దగ్గరికి మాత్రం అక్కడక్కడ వాళ్ళకి లంకలకి వెళ్ళే బాటలు ఏమైనా ఉంటే అక్కడక్కడ మునిగే అవకాశం ఉన్నారు సార్. అయినా కానీ వాళ్ళందరూ కూడా లంక గ్రామ ప్రజలందరినీ కూడా రెవెన్యూ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సార్. లోగడ ఇదివరకు 22లో కూడా 26 లక్షల ఫ్లడ్ వచ్చింది. దాని తాలూకు అనుభవం కింద సిబ్బంది అందరికీ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. తర్వాత మా ఇరిగేషన్ సిబ్బందిని కూడా ప్రతి అనుక్షణం కూడా రెవెన్యూ సిబ్బందితోటి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడికి రిలీఫ్ కానీ అక్కడ ఏం చేయాల్సిన ఆ మెజర్స్ అన్నీ కూడా తీసుకోమని అన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు సార్. ఇప్పుడు ఛానల్స్ని తర్వాత డ్రైన్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడైనా వీడి కానీ అలాంటిది ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉంటే కనుక మా సిబ్బందిని ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా కొన్ని జేసీబీలు పెట్టాను అవన్నీ పెట్టి క్లియర్ చేసి ఈ వాటర్ని అంతని కూడా కిందకి ఇమ్మీడియట్గా డెలివరీ చేసి ఏదైతే పొలాల్లో నిలిచిపోయిన నీరు ఏదైతే ఉందో దాన్ని కిందకి ఫ్లో అయిపోయేటట్టు పొలాలన్నీ కూడా మళ్ళీ సక్రమంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ బోటు ఇక్కడ మన బ్యారేజ్ దగ్గర నెంబర్ 1 గేట్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసే పరిస్థితి తీగిపోయినా అలా ఉంటే ఏంటి ఏమైనా ఇబ్బంది ఉంటుందండి?
సార్ ఇక్కడ మొన్న ఈ నైటు ఉన్న హెవీ ఫ్లోటింగ్కి మీద నుంచి ఒక ఐరన్ బోట్ అవుట్ వచ్చి ఇక్కడ మన నెంబర్ 1 గేట్ దగ్గర ధవళేశ్వరం ఆరం నెంబర్ 1 గేట్ దగ్గర ఇక్కడ చిక్కుని పోయింది సార్. ఇక్కడైతే మన బ్యారేజ్ గేట్ అయితే పైనకి క్లియర్ చేసేసాం. మన గేట్కి ఆ బోట్కి అయితే ఏం సంబంధం లేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. అయితే ఆ బోటు ఐరన్ బోట్ అవడంతో కిందన ఎక్కడో ఐరన్ ఏదో చిక్కడి ఉన్నది. దానికి ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చున్నారు సార్. అవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికల్లా కంప్లీట్గా రిమూవ్ చేసి అక్కడ క్లియర్ చేసేస్తాం. ఇక్కడైతే ఈ వెంటలో ఫ్లోకి మాత్రం ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు, అది తమరికి మనం చేస్తున్నాం. అంటే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి దిగిపోయే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉంటుంది సార్? ఇవాళ ఉన్న వర్షాభావం పరిస్థితి బట్టి, మీద ఉన్న వర్షాలు బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మొదటి ప్రమాద సూచిక వచ్చి మళ్ళీ తగ్గే అవకాశమే కనిపిస్తున్నది సార్. ఇంకైతే ఫర్దర్గా పెరిగే అవకాశం అయితే మాత్రం ఇవాళకి లేదు సార్. ఇది ధవళేశ్వరం ఎస్సీ శ్రీనివాస్ గారు చెప్తున్నది. ఏదైతే గత 3 రోజులుగా 4 రోజులుగా కురిసిన వర్షాలకి గోదావరి పరివాహక ప్రాంతంలో అటు మహారాష్ట్ర, తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి ఇప్పుడు గోదావరికి భద్రాచలం దగ్గర మరికొన్ని గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసినట్లయితే ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఎస్సీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దిగునుగల వశిష్ఠ, వనిత, గౌతమి నదుల మధ్య ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో అన్ని కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కలెక్టర్ మహేష్ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కొన్ని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇప్పటికే తాళపూడి, గోపాలపురం ఈ ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే నిడదోలు ముంపు గురైన ప్రాంతాల మీద కూడా ప్రత్యేకించి అధికారులుగా నియమించారు. నల్లజర్ల, తాళపూడికి కూడా నిడదోలకు కూడా ప్రత్యేక అధికారులను కూడా సహాయక చర్యలకు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇప్పటికే 3 రోజులుగా ముంపున ఉన్న పొలాలు పనిచేయని పరిస్థితి, దీంతో రైతులు కూడా లబోదిబోమంటున్న పరిస్థితి, తీవ్రంగా నష్టపోయామన్న చెప్తున్న పరిస్థితి. అయితే గోదావరికి వచ్చిన ఈ వరద ఫస్ట్ వార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా తగ్గిన తర్వాత పైన వాటర్ వస్తే మామూలుగా నిలకడగా గోదావరి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.